బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెక్సికో దేశంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రగ్స్ ముఠాలకు చెందిన ప్రముఖ నాయకుడు జాలిస్కో న్యూ జనరేషన్ కార్డెల్ అలియాస్ ఎల్ మెంచో సైనిక చర్యలో హతమయ్యాడు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే దేశంలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. తమ అగ్రనేత మరణించాడన్న ఆగ్రహంతో కార్టెల్ సభ్యులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా జాలిస్కో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. గుంపులుగా చేరిన సాయుధ ముఠాలు వాహనాలను తగులబెట్టడం, ప్రధాన రహదారులను దిగ్బంధించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో అక్కడి ప్రధాన నగరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా గువదాలహారా నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడి విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భద్రతా కారణాల వల్ల పలు విమాన సర్వీసులను నిలిపివేశారు. కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు మెక్సికోకు తమ సేవలను రద్దు చేసినట్లు సమాచారం. హింసాకాండ ఎంతలా పెరిగిందంటే కొన్ని ముఠాలు విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. వీధులు ఖాళీగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు, పాఠశాలలు, కార్యాలయాలు కూడా తాత్కాలికంగా బంద్ చేశారు. పరిస్థితి అదుపులోకి తేవడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. జాలిస్కో రాష్ట్ర ప్రభుత్వం కోడ్ రెడ్ ప్రకటించి అప్రమత్తం చేసింది. అదనపు సైనిక బలగాలను రంగంలోకి దించారు. పోలీసులు, సైన్యం కలిసి కార్టెల్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అవసరం లేకపోతే బయటకు రావద్దని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇదిలా ఉండగా భారత్ సహా పలు దేశాలు మెక్సికోలో ఉన్న తమ పౌరుల కోసం ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. అక్కడ ఉన్నవారు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించాయి. మొత్తంగా చూస్తే మెక్సికోలో పరిస్థితులు అంతర్యుద్ధాన్ని తలపిస్తున్నాయి.